హలో అండి అందరికీ. ఈరోజు నేను ఫస్ట్ టైం బిర్యానీ చేస్తున్నాను. ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. సో నేనైతే బిర్యానీ కోసం ఆనియన్స్ అయితే ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. బిర్యానీలోకి ఇవే స్పెషల్ అని చెప్పారు కదా, సో నేను పర్ఫెక్ట్గా చేశాను అని అయితే చెప్పను, బట్ బాగుంది బిర్యానీ. ఫస్ట్ టైం అండి చేసింది, నేను ఎప్పుడూ ఇలా ట్రై చేయలేదు. సో చికెన్ ఎక్కువ ఉండడం వల్ల అంత పర్ఫెక్ట్గా కుదరలేదు అనేసి అనుకుంటున్నాను. అండ్ రైస్ కూడా ఎక్కువ అయిపోయింది. సో ముందుగా చికెన్ అయితే వాష్ చేసేసుకొని అందులో ఆల్ గరం మసాలాలు వేసేసి కొంచెం పసుపు, కారం, ఉప్పు, అలాగే కర్డ్, కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం కూడా వేసి ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా ముక్కలకి పట్టిస్తుంది. సో తర్వాత 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక 80% కుక్ అయ్యేలాగా చూసానన్నమాట. సో చూడండి ఎలా కుక్ అవుతుందో. నాకు అస్సలు ఆ రోజు కుదరలేదండి, అందుకే నా షూటింగ్లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేసింది. పక్కన రైస్కి అయితే ప్రిపేర్ చేశాను, అందులో కూడా కొంచెం నెయ్యి, అలాగే ఆల్ గరం మసాలాలు, కొత్తిమీర, పుదీనా వేసి 80% కుక్ అయిన తర్వాత ఇలాగా చికెన్లో వేసి దమ్ పెట్టుకున్నానండి. అందరు ఎలా చేస్తారో నేను కూడా అలానే చేశాను, బట్ పర్ఫెక్ట్ అని చెప్పను, బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగా వచ్చింది అని అయితే చెప్పను, బట్ బాగుంది. నేను ఫస్ట్ టైమే కదండి చేసింది, చూడండి ఎలా చేశాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.